హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డెలివరీ బాయ్ రాజశేఖర్ని. స్విగ్గీలో కొత్తగా జాయిన్ అయిన మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. అయితే మనకు ప్రెజెంట్ ఇక్కడ ఒక కామెంట్ అయితే వచ్చిందన్నమాట. వినయ్ అడుగుతున్నాడు, అన్న స్విగ్గీ క్యాష్ ఆన్ డెలివరీ గురించి చెప్పన్నా అని. ఓకే, క్యాష్ ఆన్ డెలివరీ గురించి అయితే మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, స్విగ్గీ ఫ్లోటింగ్ క్యాష్ గురించి తెలుసుకునే ముందు ఒక చిన్న ప్రమోషనల్ వీడియో ఉంది. అది చూసిన వెంటనే జస్ట్ 50 సెకండ్స్ ఉంటే అది చూసిన వెంటనే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డెలివరీ బాయ్ రాజశేఖర్ని. ప్రజెంట్ నేను కలర్ గేమ్ ఆడి ప్రతి నెల 30,000 అయితే సంపాదిస్తున్నాను. సో మీరు కూడా నాలాగా ప్రతి నెల 30,000 సంపాదించాలంటే కింద టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే అయిపోండి. మీరు జాయిన్ అయిన తర్వాత కలర్ గేమ్ ఎలా ఆడాలో అందులో ప్రెడిక్షన్ని ఫాలో అవడం ద్వారా మీరు ప్రతి నెల 30,000 అయితే సంపాదించవచ్చు. నేనైతే ఆ ఛానల్లో ప్రెడిక్షన్ని ఫాలో అయ్యి డైలీ 1,000 రూపాయల వరకు అయితే సంపాదిస్తున్నాను. మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు కలర్స్ని గెస్ చేయడం ద్వారా మీరు డబల్ ఎర్నింగ్స్ని పొందవచ్చు. ఆ కలర్స్ని ఎలా గెస్ చేయాలో ఛానల్లో మీకు డైలీ 4 టైమ్స్ అయితే ఫ్రీగా ప్రెడిక్షన్స్ ఇస్తారు. దాన్ని ఫాలో అవడం ద్వారా మీరు డబ్బులు సంపాదించవచ్చు. ఈ గేమ్లో మినిమం డిపాజిట్ వచ్చేసి 100 రూపీస్ అన్నమాట. మినిమం విత్డ్రా చేసుకోవాలంటే 110 రూపీస్ అయితే ఉండాలి. ఈ గేమ్ని 1 రూపీతో కూడా ఆడొచ్చు అన్నమాట. ఛానల్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది అన్నమాట. ఈ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోయి ఫ్రీగా ప్రెడిక్షన్ని ఫాలో అయిపోయి డబ్బులు అయితే సంపాదించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను స్విగ్గీ యాప్ ఓపెన్ చేస్తున్నా. ఈ స్విగ్గీ యాప్లో మనం ఫ్లోటింగ్ క్యాష్ గురించి అయితే పూర్తిగా తెలుసుకుందాం. సో కింద మనకు 4 కేటగిరీస్ ఉన్నాయి కదా. కింద మోర్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మోర్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫ్లోటింగ్ క్యాష్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుందా? ఈ ఫ్లోటింగ్ క్యాష్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత బ్రదర్ వినయ్ అడిగింది కదా, అన్న ఫ్లోటింగ్ క్యాష్ అంటే ఏంటిది అనేది. ఫ్లోటింగ్ క్యాష్ అంటే ఏంటిదంటే కస్టమర్ క్యాష్ ఆన్ డెలివరీ పెడతారు కదా ఆర్డర్ పెట్టాక, ఆ క్యాష్ ని మనకు స్విగ్గీకి పే చేయాలన్నట్టు. స్విగ్గీకి పే చేస్తేనే మనకు రావాల్సిన అమౌంట్ అనేది ఎంత ఉందో చూసి మనకు ట్రాన్స్ఫర్ అయితే చేస్తారన్నమాట. మీకు ఎగ్జాంపుల్ గా నేనైతే ఒకటి చెప్తాను, దానిని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ మీరు చూసుకోవచ్చు, 1,305 రూపాయలు నాకు స్విగ్గీ క్యాష్ ఆన్ డెలివరీ వచ్చింది టోటల్ గా. మీరు ఇక్కడ లిమిట్ చూసుకోవచ్చు, 1,675 రూపాయలు అయితే లిమిట్ ఉన్నది. ఓకే, ఇప్పుడు నార్మల్ గా మనం స్విగ్గీ ద్వారా వచ్చిన క్యాష్ ని ఎలా డిపాజిట్ చేయాలో చెప్తాను. ఓకే, ఇప్పుడు మీరు 1,305 రూపాయలు కదా, మీకు చూపించడం కోసం నేను నార్మల్ గా డిపాజిట్ చేసి చూపిస్తున్నా. 1 రూపాయి అయితే డిపాజిట్ చేస్తున్నా. మీరు క్యాష్ ని స్విగ్గీలో వచ్చిన క్యాష్ ని ఈ విధంగానైతే డిపాజిట్ చేయాలి. ఈ క్యాష్ ని అయితే మీరు మామూలుగా ఇక్కడ ఎంతైతే లిమిట్ ఉందో అంతవరకు అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. ఆ లిమిట్ మీకు ఎప్పుడైతే దాటుతుందో, ఇప్పుడు నాకు 1,675 లిమిట్ ఉంది కదా, ఈ 1,675 రూపాయల లిమిట్ ఎప్పుడైతే దాటుతుందో మీ డ్యూటీ అయితే బంద్ అయిపోతుంది. సో ఈ లిమిట్ దాటక ముందే మీరు డ్యూటీ ఆన్ లో ఉంటది కదా, అప్పుడే డిపాజిట్ చేయండి. అలా అయితేనే మీరు డ్యూటీ అయితే బంద్ అవ్వదు. ఓకే, ఇప్పుడు నేను 1 రూపీ అయితే డిపాజిట్ చేస్తున్నా. పేటిఎం ఓపెన్ చేస్తున్నా. ఓకే, ఒక 1 రూపీ కొట్టేసిన. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఒక 1 రూపీ నేను డిపాజిట్ చేసిన. ఇందాక 1,305 రూపాయలు ఉండే, ఇప్పుడు 1 రూపీ డిపాజిట్ చేసిన 1,304. ఇప్పుడు మీరు వచ్చిన క్యాష్ ని ఈ విధంగా మీ అకౌంట్ లో, మీ బ్యాంక్ అకౌంట్ లో కనుక ఉంటే మీరు ఫోన్ పే, పేటిఎం, గూగుల్ పే ఏ యాప్ ద్వారానైనా మీరు అమౌంట్ అయితే పే చేయొచ్చు. ఒకవేళ మీ బ్యాంక్ అకౌంట్ లో గనక డబ్బులు లేకపోతే మీరు ఇంకా 3 విధాలుగానైతే మనీ పే చేయొచ్చు. ఇక్కడ కింద మీరు చూసుకోవచ్చు, ఐసిఐసిఐ క్యాష్ డిపాజిట్ మెషిన్. ఓకే, సెకండ్ నోవా పే డిపాజిట్ సెంటర్, థర్డ్ ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్స్. ఈ ఐసిఐసిఐ డిపాజిట్ మిషన్స్ ఉంటాయి కదా మనకి ఏటీఎం సెంటర్స్, అక్కడికి డిపాజిట్ మిషన్ దగ్గరికి పోయి ఈ మధ్యలో కనిపిస్తున్న స్టెప్స్ ఉంటాయి కదా, స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, ఇగో ఈ ఫాలో అయితే మీ దగ్గర ఉన్న క్యాష్ ని ఆ డిపాజిట్ మిషన్ వేస్తే స్విగ్గీ అకౌంట్ లో డిపాజిట్ చేసుకుంటారు. డిపాజిట్ చేసుకుని ఆ క్యాష్ ని ఇక్కడ మైనస్ చేస్తాడు. ఎంతైతే వచ్చిన క్యాష్ మీరు ఎంత డిపాజిట్ చేస్తే అంత మైనస్ అయితే అవుతుంది అన్నమాట. సో ఇది ఐసిఐసిఐ క్యాష్ డిపాజిట్ మిషన్ ద్వారా. ఇది నోవా పే సెంటర్ ఏంటిదంటే నార్మల్ గా మనకు జనరల్ స్టోర్స్, మన మొబైల్ సెంటర్స్ ఉంటాయి కదా, ఈ మొబైల్ షాప్స్ ఇక్కడ కింద మీకు అడ్రస్లు కూడా ఉన్నాయి. ఇట్లా క్లిక్ చేస్తే డైరెక్ట్ గూగుల్ మ్యాప్ ఓపెన్ అవుతుంది. ఆ షాప్ దగ్గరికి మీరు వెళ్ళిపోవచ్చు. ఆ షాప్ దగ్గరికి మీకు వెళ్ళిపోయి అన్న నేను స్విగ్గీలో డెలివరీ బాయ్ ని ఈ స్విగ్గీ క్యాష్ డిపాజిట్ చేయాలని వాళ్ళకి చెప్పారు. స్విగ్గీ క్యాష్ ఆన్ డెలివరీ ఉంటది కదా, దాన్ని ఈ స్విగ్గీ క్యాష్ ఆన్ డెలివరీ డిపాజిట్ చేసుకోండి అన్న అని వాళ్ళకి చెప్తే మీరు ఆ బరాబర్ మీద మీ క్యాష్ ఎంత వచ్చిందో 500 వచ్చింది అనుకోండి, 500 ఇస్తే బరాబర్ 500 డిపాజిట్ చేస్తారు. ఈ నోవా పే సెంటర్ కానీ, ఐసిఐసిఐ క్యాష్ డిపాజిట్ మెషిన్, ఈ నార్మల్ గా ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిలో ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే ఏమీ పడవు. వాళ్ళు అడిగినా కూడా మీరు ఇవ్వకండి. నార్మల్
ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఈ డిపాజిట్ బయట మనకు ఈ 3 విధాలుగానైతే క్యాష్ అయితే డిపాజిట్ చేసుకోవచ్చు. ఒకటి ఐసిఐసిఐ క్యాష్ డిపాజిట్ మిషన్, నోవాపే సెంటర్, ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్స్. ఈ ఎయిర్టెల్ స్టోర్ లో అయినా కూడా మనం మనీ అయితే డిపాజిట్ చేసుకోవచ్చు అన్నమాట. డిపాజిట్ చేసినాక మనకు ఇక్కడ డిపాజిట్ మనకు అమౌంట్ అయితే మైనస్ అవుతుంది. సో ఇంకొక ఆప్షన్ కూడా ఉన్నది మనకు. అదేంటిదంటే మనం నార్మల్ గా ఇప్పుడు నాకు 1304 రూపాయలు నా దగ్గర క్యాష్ ఉంది కదా స్విగ్గీది. సో ఇప్పుడు మనకు నార్మల్ గా నేను చేసింది ఈ రోజు 1000 రూపాయలు అనుకోండి. అంటే స్విగ్గీ క్యాష్ నా దగ్గర 1300 ఉంది అంటే నేను 1000 రూపాయలు చేసిన. ఈ 1300 కల్లా మీరు 1000 రూపాయలు వాడుకోవచ్చు. మీరు ఈ 1000 తీసుకున్నారు అనుకోండి, స్విగ్గీ వాడు ఏం చేస్తాడు ఎప్పన్నా, రేపు మధ్యాహ్నం 12 గంటల లోపు ఈ 1000 రూపాయలు ఇక్కడ కడిగేస్తాడు. 1000 పోతే ఇంకెంత అవుతుంది, 304 రూపాయలే ఉంటుంది. అర్థమైంది కదా. మీరు స్విగ్గీ క్యాష్ ఒకవేళ వాడుకుంటే మాత్రం మీకు వచ్చే ఎర్నింగ్స్ ఎంత ఉంటాయో అంతే వాడుకోండి. 1000 చేస్తే ఈ 1000 మాత్రమే ఇక్కడ తీసుకోండి. అట్లా 1000 మీరు తీసుకుంటే ఇక్కడ స్విగ్గీ వాడు మైనస్ చేస్తాడు. అట్లా మైనస్ చేస్తే మిగతా అమౌంట్ మళ్ళీ మీకు స్విగ్గీ వాడు కడిగేస్తాడు కదా ఫ్లోటింగ్ క్యాష్ డైలీ. ఆ కట్టైన వెంటనే ఈ మిగతా 300 రూపాయలు కూడా మీరు డిపాజిట్ చేస్తే ఇక్కడ జీరో అయిపోతుంది. మీరు జీరో చేసుకోవడం వల్ల ఎక్కువ ఆర్డర్స్, క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్స్ అయితే పడతాయి అన్నమాట. ఓకే, ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఇప్పుడు నేను ఇంకొకటి చెప్పేది ఏంటిదంటే, ఇప్పుడు నా దగ్గర స్విగ్గీ క్యాష్ 1304 రూపాయలు ఉన్నాయి. మీరు చేసిన ఎర్నింగ్స్ అంటే మీరు సంపాదించింది 1500 అనుకోండి ఒక రోజులో. 1500 అంటే మనకు స్విగ్గీ తరపున 1500 ఉన్నాయి. ఈ 1500 తీసుకుంటే ఇంకొక 200 రూపాయలు మనకు బ్యాంకులో ట్రాన్స్ఫర్ చేస్తాడు స్విగ్గీ వాడు. అదే మీరు 1300 కనుక కాకుండా 1500, ఇక్కడ 1300 వచ్చింది స్విగ్గీ క్యాష్, టోటల్ గా 1300 డిపాజిట్ చేశారనుకోండి, ఇక్కడ జీరో అయిపోతుంది. మనకు రావాల్సిన ఎంత ఎవరాక 1500 కదా. ఈ 1500 స్విగ్గీ వాడు మనకైతే ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఓకే, ఇప్పుడు చాలా మందికి ఫ్లోటింగ్ క్యాష్ అంటే ఏంటో అర్థమైంది కదా. ఫ్లోటింగ్ క్యాష్ అంటే కస్టమర్స్ క్యాష్ ఆన్ డెలివరీ పెడతారు కదా, ఆ క్యాష్ ని మనం ఫ్లోటింగ్ క్యాష్ అంటాం. ఆ క్యాష్ ని ఇక్కడ మనకు వచ్చిన లిమిట్ లోపు మనం వాడొచ్చు, యూజ్ చేసుకోవచ్చు. ఎన్ని రోజులైనా కూడా స్విగ్గీలో డ్యూటీ చేసేంత కాలం అయితే యూజ్ చేయొచ్చు. ఆ వచ్చిన క్యాష్ ని డిపాజిట్ చేయొచ్చు, లేకపోతే మనం ఎంతైతే సంపాదించామో ఆ ఎర్నింగ్స్ కింద మనం వాడుకోవచ్చు. ఓకే, ఇది ఫ్లోటింగ్ క్యాష్ అంటే. మన వినయ్ అడిగింది కదా, ఇది ఫ్లోటింగ్ క్యాష్ గురించి. అంటే ఫ్రెండ్స్, ఇంకా స్విగ్గీ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఈ బ్రదర్ లెక్క కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే దాని మీద ఒక వీడియో చేయడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటివరకు అయితే వీడియో చూసారు కదా. ఓకే, ఇప్పుడు మీకు స్విగ్గీ గురించి ఇంకేమైనా డౌట్స్ గనక, కొత్తగా జాయిన్ అయిన వాళ్ళైనా, పాతగా చేస్తున్న వాళ్ళు ఇంకెవరైనా స్విగ్గీ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ అయితే ఉంటుంది. ఆ మొబైల్ నెంబర్లో డైరెక్ట్ వాట్సాప్లో మీరు ఏమైనా నన్ను అడగాలనుకుంటే డైరెక్ట్ మీరు నన్ను అక్కడ అడగండి. నేను మీకైతే వెంటనే మ్యాక్సిమం అయితే రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. బెల్ ఐకాన్ మాత్రం ఆన్ చేసి పెట్టుకోండి. ఇది ఆన్ చేసి పెట్టుకోవడం వల్ల డైరెక్ట్ నేను వీడియో ఎప్పుడైతే నేను పోస్ట్ చేస్తాను, అప్లోడ్ చేస్తాను, ఆ వీడియో డైరెక్ట్ మీ ఫోన్లోకి అయితే వస్తుంది అన్నమాట.